ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు సక్రమంగా, పారదర్శకంగా జరగాలని ఎవరు చూసుకుంటారు? అధికారులనే జవాబుదారీగా ఉంచేదేంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే భారతదేశంలో అవినీతినెదుర్కోడానికి తెచ్చిన ఓ కీలకమైన చట్టం. అదే అవినీతి నిరోధక చట్టం 1988. ఈరోజు దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఈ చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ముందుగా, ఈ చట్టం అసలు ఎలా పనిచేస్తుంది? తరువాత, ప్రభుత్వ సేవకుడు అంటే ఎవరు? చట్టం ప్రకారం లంచమంటే ఏంటి? మరి కంపెనీల సంగతేంటి? వాళ్లకి కూడా ఏమైనా బాధ్యత ఉందా? చివరిగా, ఈ చట్టం కింద న్యాయం ఎలా జరుగుతుందో కూడా చూద్దాం. అసలు ఈ చట్టం తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, అప్పటికే ఉన్న కొన్ని చట్టాలను ఒకటిగా చేసి ఇంకా బలంగా మార్చడం. కేవలం ఉన్న చట్టాల్ని మార్చడమే కాదు, భారతదేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్న భారత పౌరులకు కూడా వర్తించేలా ఒకే పటిష్టమైన ఫ్రేమ్వర్క్ను తయారు చేయడమే దీని అసలు ఉద్దేశం. సరే, ఈ చట్టం అవినీతిని అరికట్టడానికి అని మనకు తెలుసు. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది? అంటే ఈ చట్టం ఎవర్ని టార్గెట్ చేస్తుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ సేవకుడు అంటే మనం అనుకునే దానికంటే ఈ చట్టం పరిధి చాలా పెద్దది. చూడండి, ప్రభుత్వ సేవకుడు అనగానే మనకు వెంటనే ప్రభుత్వ ఉద్యోగి గుర్తుకొస్తాడు. కాని ఈ చట్టం ప్రకారం ఆ నిర్వచనం వేరు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు, వాళ్లు చేసే పని ముఖ్యం. అంటే వాళ్లు నిర్వర్తించే ప్రజావిధి. సింపుల్గా చెప్పాలంటే సమాజం లేదా ప్రజల ప్రయోజనం కోసం ఏ పని చేసినా వాళ్లు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. మరి ఈ పరిధి ఎంత పెద్దదో చూడాలంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జీలే కాదు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, ఎన్నికలు నిర్వహించే అధికారులు, ఆఖరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం తీసుకునే కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే వాళ్లు కూడా ఈ చట్టం కింద ప్రభుత్వ సేవకులే. చూసారా ఎంత విస్తృతమైనదో? ఓకే, ఇప్పుడుదాకా ఈ చట్టం ఎవరికి వర్తిస్తుందో చూశాం. మరి వీళ్ళు ఎలాంటి పనులు చేస్తే నేరం కిందికొస్తుంది? అంటే చట్టం దృష్టిలో అవినీతి అంటే ఏంటి? ఏ పనుల్ని ఈ చట్టం నిషేధిస్తుంది? ఈ మొత్తం చట్టానికి గుండెలాంటిది అనుచిత ప్రయోజనం అనే ఒక మాట. సింపుల్గా చెప్పాలంటే ఇదే లంచానికి లీగల్ టర్మ్. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. అనుచిత ప్రయోజనం అంటే కేవలం డబ్బే కాదు. చట్ట ప్రకారం వాళ్లకు అర్హత లేని ఏ చిన్న ప్రయోజనం పొందినా సరే అది దీని కిందకే వస్తుంది. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయముంది. లంచం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, అది టూ వే స్ట్రీట్. అంటే ఈ చట్టం ప్రకారం లంచం తీసుకున్న ప్రభుత్వ సేవకుడే కాదు, పని జరగాలని లంచం ఇచ్చిన వ్యక్తి కూడా దోషే. ఇద్దరూ శిక్షార్హులే. ఒకవేళ ఎవరైనా బలవంతంగా లంచం ఇవ్వాల్సి వస్తే ఆ విషయాన్ని వాళ్లు 7 రోజుల్లోగా అధికారులకు చెప్పాలి. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని చట్టంలోనే చాలా స్పష్టమైన ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడున్న ఉదాహరణ చూస్తే, పి అనే వ్యక్తి లైసెన్స్ కోసం ఎస్ అనే ప్రభుత్వ అధికారికి 10,000 ఇచ్చాడు. ఇక్కడ పి లంచం ఇచ్చినందుకు దోషి. అలాగే ఆ డబ్బు తీసుకుంటే ఎస్ కూడా దోషి అవుతాడు. అంటే ఇవ్వడమో నేరమే, తీసుకోవడమో నేరమే. మరి ఇలాంటి నేరానికి పాల్పడితే శిక్షలు ఎలా ఉంటాయి? చాలా తీవ్రంగానే ఉంటాయి. లంచం తీసుకున్నట్టు కోర్టులో రుజువైతే ఆ ప్రభుత్వ సేవకుడికి కనీసం 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు, ఫైన్ కూడా కట్టాల్సుంటుంది. ఇప్పటిదాకా మనం వ్యక్తుల గురించి మాట్లాడాం. మరి కంపెనీల సంగతేంటి? ఈ చట్టం వాళ్లను కూడా వదలదు. వాణిజ్య సంస్థలు అంటే కమర్షియల్ ఆర్గనైజేషన్లు కూడా అవినీతికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదెలాగంటే, ఒక కంపెనీకి సంబంధించిన ఉద్యోగి కానీ, ఏజెంట్ కానీ ఆ కంపెనీకి ఏదైనా బిజినెస్ లాభం చేకూర్చడానికి ప్రభుత్వ అధికారికి లంచమిచ్చాదనుకోండి, అప్పుడు ఆ తప్పు చేసిన ఉద్యోగితో పాటు ఆ మొత్తం కంపెనీ కూడా దోషిగా నిలుస్తుంది. దానికి భారీగా జరిమానా విధిస్తారు. ఇది ఇక్కడతో ఆగదు. బాధ్యత కేవలం కంపెనీ మీద ఫైన్ వేయడంతో సరిపోదు. ఒకవేళ ఆ లంచం వ్యవహారం కంపెనీ డైరెక్టర్, మేనేజర్ లేదా మరో కీలక అధికారికి తెలిసి వాళ్ల సమ్మతితోనే జరిగిందని రుజువైతే అప్పుడు ఆ అధికారులు కూడా వ్యక్తిగతంగా దోషులవుతారు. వాళ్లమీద కూడా కేసు నడుస్తుంది, జైలు శిక్ష కూడా పడొచ్చు. సరే, నేరమేంటో తెలిసింది, ఎవరు దోషులో తెలిసింది. మరి వీళ్లని విచారించే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ అవినీతి కేసుల విచారణకు సాధారణ కేసుల్లా కాకుండా కొన్ని స్పెషల్ రూల్సుంటాయి. మరి ఆ న్యాయమార్గం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ కేసుల విచారణ కోసం కొన్ని కీలకమైన నియమాలున్నాయి. మొదటిది,
ఈ కేసులను ప్రత్యేక న్యాయమూర్తులు అంటే స్పెషల్ జడ్జిలు మాత్రమే విచారిస్తారు. రెండోది, దర్యాప్తు కూడా డీఎస్పీ లేదా ఆ పైస్థాయి సీనియర్ పోలీస్ అధికారులే చెయ్యాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ సేవకుడిపై విచారణ మొదలుపెట్టాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. వీటన్నిటితో పాటు సాధ్యమైనంతవరకు విచారణ 2 ఏళ్ల పూర్తి చేయాలని కూడా ఈ చట్టం చెబుతోంది. చూశారు కదా, అవినీతిని అరికట్టడానికి చట్టం ఎంత పటిష్టమైన ఫ్రేమ్వర్క్నందిస్తుందో. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. చట్టముంది సరే, కాని దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక సమాజంగా మనమేం చేయాలి? ఎందుకంటే బలమైన చట్టాలు ఉండటం మొదటి అడుగే, కాని వాటిని సరిగ్గా అమలు చేసినప్పుడే అసలైన మార్పు వస్తుంది.